మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాధాన్యత ఏంటి? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఎటువంటి దోషాలు తొలగిపోతాయి? ఆ స్వామివారిని ఎలా ఆరాధన చేయాలనే అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రి. గురుగారు, ఈ మార్గశిర మాసం షష్ఠి, శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఈ రకంగా మనం ఆరాధన చేసుకోవాలి. ఆ స్వామివారిని ఆరాధన చేయడం వల్ల ఎలాంటి దోషాలను మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. సుబ్రహ్మణ్య షష్ఠి, దీనిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ షణ్ముఖుడు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. అంటే 6 ముఖములు కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఒక్కసారి తలుచుకుంటే అతని శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా సర్పముతో కూడుకున్నటువంటి ఆభరణాలు ఉంటాయి. అంటే ఈ సర్పాలకు అధిదేవత కూడా సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తూ ఉంటారు. అంటే నాగదోషం ఉన్నటువంటి వారు, ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఆరాధించేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే జీవితంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో నాగదోషం ఉంది, లేదా జీవితంలో వివాహం కావట్లేదు, జీవితంలో సంతానం కావట్లేదు, జీవితంలో అభివృద్ధి రావట్లేదు, డెవలప్మెంట్ కావట్లేదు అని అనుకుంటే గనక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోయే అవకాశము చాలా మట్టుకు మనిషి జీవితంలో ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని దేవతలను కొలిచే విధానాలు సనాతన ధర్మంలో చాలా విధానాలు చెప్పారు. కానీ అన్ని విధానాలు అందరూ అలవర్చుకోలేరు. కాబట్టి సులువైనటువంటి విధానము, సులువైనటువంటి మార్గము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి మార్గాలు ఎన్నో రకాలుగా సనాతన ధర్మం మనకి ఏర్పరిచింది. అయితే దీనిని కొంతమంది వ్రతరూపకంగా ఆరాధిస్తూ ఉంటారు. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠిని వ్రతరూపకంగా ఆరాధిస్తారు. ఆ రోజున స్వామివారికి అభిషేక రూపకంగా ఆరాధిస్తారు. కొంతమంది నియమపూర్వకంగా ఆ రోజున ఎవరికైతే వివాహం కాలేదో ప్రత్యేకంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేటటువంటిది ఒక అనాదిగా మనం పెట్టుకున్నటువంటి ఆచారం. అయితే ఈసారి 2023లో మార్గశిర మాసంలో మనకు 18వ తారీఖు రోజు సోమవారం రోజున రావడం జరుగుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైనటువంటి తెల్లవారి నుండే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ కూడా అసలు ఎవరు ఆచరించాలి అనేటటువంటి ముందుగా చెప్తాను. ఎవరికైతే జీవితంలో అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే జీవితంలో సరైనటువంటి సమయానికి పెళ్ళి కాలేదు, లేదా ఇప్పటికీ పెళ్ళి కాని వారు ఎవరైనా ఉన్నటువంటి వారు, లేదు అంటే జీవితంలో పెళ్ళి చాలా రోజులైపోయింది, సంతాన భాగ్యం లేదు అనేటటువంటి వారు, జీవితంలో అభివృద్ధి లేనటువంటి వారు, డెవలప్మెంట్ లేనటువంటి వారు, జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా నేను వృద్ధిలోకి రాలేకపోతున్నాను అని డిప్రెషన్లో ఉన్నటువంటి వారు, ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ షష్ఠి నాడు ఆరాధించవలసింది ఏమిటి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాది క్రతువులు గనక ఆరాధించిన, లేదు అంటే ఆ రోజున వీలైతే ఎవరి ఇంట్లోనైనా వాళ్ళు యజ్ఞయాగాదులు నిర్వహించిన, దాని యొక్క ప్రభావం వల్ల జీవితంలో వచ్చేటటువంటి వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా తప్పకుండా కలుగుతుంది. ఇది చాలా మట్టుకు ఈ విధానాన్ని కేరళ కానీ, కర్ణాటక కానీ ఆ ప్రదేశాలలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. తమిళనాడు ప్రాంతాలలో కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చాలా అంగరంగ వైభవంగా ఆరాధిస్తూ ఉంటారు. చాలా చక్కగా ఘనంగా నిర్వహించుకుంటారు. కనుక ఇలాంటి విషయాలలో ఏ వ్యతిరేకతలు ఉన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆ రోజున అభిషేకించింది. లేదు మాకు అభిషేకం చేసే టైం లేదండి, మాకు పరిస్థితి లేదండి, మేము ఇంట్లోనే కూర్చుని ఏదైనా పూజ చేసుకోవాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరములు ఉంటాయి. 108 రకాల పేర్లు ఉంటాయి. అవి నువ్వు చదువుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినటువంటి ఒక గొప్పనైనటువంటి పుణ్యం నీ జీవితంలో కలుగుతుంది. కనుక ఈ విధమైనటువంటి అలవాటు నువ్వు
ఏర్పరచుకుంటే ఆ రోజున స్వామివారి యొక్క అనుగ్రహము తప్పకుండా నీ జీవితం మీద కనబడుతుందమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి చాలా గుడుల్లో జంట నాగులు రావి చెట్టు కింద పెడుతూ ఉంటారు, దాన్నే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అది తప్పు, అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. జంట నాగులు ఉన్నటువంటివి ఏమిటి అంటే దాన్ని సంతాన నాగేంద్రులు అని అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కేవలం నాగేంద్రులు ఆభరణాలుగా ధరించాడు తప్ప ఇక్కడ ప్రత్యేకంగా నాగుపాము రూపంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అని మనం అపోహ పడకూడదు. ఇక్కడ నాగరాజులు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే జంట నాగుల్ని పూజిస్తున్నామో ఈ నాగులన్నీ కూడా ఆ జాతికి సంబంధించినటువంటివి. దాని సంతాన నాగేంద్రులు అని పిలవడం జరుగుతుంది. అలాగే వివాహ నాగేంద్రులు అని కొన్ని నాగేంద్రులను పిలవడం. అంటే సర్పదోషాలు ఉండేవాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వారు ఈ జంట నాగుల్ని ప్రతిష్ఠిస్తారమ్మా. వివాహం కానటువంటి వారు ఈ నాగుల ప్రతిష్ఠ అనేటటువంటి చేస్తుంటారు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. నాగ ప్రతిష్ఠ చేయడం ఒక పద్ధతి, ఆశ్లేష బలి చేయడం ఒక పద్ధతి, సర్పశాంతి చేయడము ఒక పద్ధతి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో కూడుకున్నటువంటిదే ఈ యొక్క నాగదోషము అన్నదానికి పేరు. దీనిని ఎన్ని రకాలుగా చేసినా చిట్ట చివరకు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర చెందుతాయంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి చెందుతాయి. అందుకే కుక్కీలో ఇప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి క్రియలు, ఎన్నో రకాలైనటువంటి ఆచరణలు ఆచరిస్తారు. కాబట్టి ఇవి కొన్ని పుణ్యక్షేత్రాలలో ఏంటి అంటే అవి ఇప్పుడు కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఆచరిస్తున్నటువంటి విధానాలు. అక్కడ ఆచరించడం ద్వారా కొంతమంది 1,00,000 మంది ఆచరిస్తే అందులో దాదాపు ఒక 99,000 మందికైనా కోరికలు నెరవేరుతూ ఉన్నాయి అని విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా చాలామంది సుబ్రహ్మణ్య షష్ఠిని ఆరాధిస్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరికైనా నాగదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆ రోజున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కాలసర్పదోష పరిహారాలు చేయించుకోవాలి. చేయించుకుంటే తప్పకుండా ఆ రోజున ఆ దోషము తొలగిపోయి వాళ్ళ జీవితంలో వ్యతిరేకతలు అనేటటువంటివి బయటపడేటటువంటి అవకాశం చాలా మట్టుకు కనిపిస్తుందమ్మా. ఈ రకంగా చేసుకోవచ్చు. అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి అష్టోత్తరం చదువుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు కాబట్టి ఆ రోజున స్వామిని ధ్యానం చేసుకున్నా, మనసులో మననం చేసుకున్నా, ఆ స్వామివారి యొక్క రూపం ఒక్కసారి మనసులో తలుచుకున్నా ఎన్నో రకాలైనటువంటి జన్మల పుణ్యం కలుగుతుంది. పర్టికులర్గా ధర్మం నువ్వు ఇదే రకంగా చెయ్యమని చెప్పలేదు. నీ శక్తి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ విధానం ఏంటి, దాన్ని బట్టి నువ్వు భగవంతుని అర్చన చేసుకో అని చెప్పినటువంటి విధానమే మన సనాతన ధర్మం అమ్మ. సుబ్రహ్మణ్య షష్ఠి వైశిష్ట్యం ఏమిటి, స్వామివారిని ఏ రకంగా ఆరాధన చేయాలనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.